ఒక నల్గొండ జిల్లా తీసుకుందాం. మీరు చూడండి, అంటే వాళ్ళు పదవులు ఇచ్చే విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి, అంటే ఏ రకంగా బలహీన వర్గాలకి, అణగారిన వర్గాలకి రావాల్సిన పదవులని వీళ్ళు తీసుకపోతున్నారు, వీళ్ళు ఎత్తుకపోతున్నారు అని చెప్పడానికి, ఒక రకంగా దోపిడీ చేస్తున్నారని చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా. మిగతా జిల్లాలు లేవని కాదు, ఒక్కసారి గమనించండి. మరి రాహుల్ గాంధీ, ఈయన కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ ఇదంతా చూడాలి. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఉన్నాయి? 12 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఈ 12లో 8 మంది రెడ్లు ఉన్నారండి. 8 మంది రెడ్లు ఉన్నారు. ఎస్సీలు 2 ఉన్నారు, వేముల వీరేశం అండ్ మందుల సామెల్. ఎస్టీ ఒక్కడే ఉన్నాడు, బీసీ ఒక్కడే ఉన్నాడు. చూడండి ఎంత భయంకరమైన విషయం. ఒక్కసారి ఆ స్టాటిస్టిక్స్ చూడండి. ఈ ఎక్కడి సామాజిక న్యాయం, ఎక్కడి కథ, ఎక్కడి వ్యవహారం ఇది? జిల్లా మొత్తం ఒకే వర్గం చేతిలో ఉంది. ఇక్కడ ప్రజలని మనం తప్పు పట్టట్లే. అగ్రవర్ణాలైన ఆ ప్రజల విషయాన్ని మనం టచ్ చేయట్లేదు. మనం ఓన్లీ సోకాల్డ్ లీడర్స్ గురించే మాట్లాడుతున్నాం, దయచేసి గమనించాలి. అదే అగ్రవర్ణాల్లో ఉన్న పేదల గురించి కూడా ఈ అగ్రవర్ణ లీడర్లు ఎవరు పట్టించుకోరు. వెరీ క్లియర్. నేను చాలా సందర్భాల్లో మాట్లాడినాం. అదే అగ్రవర్ణాల్లో ఉన్న పేద ప్రజలు మా దగ్గరికి మా భూములు కబ్జా అని వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది మనం వాళ్ళని ఫోకస్ చేసినాం. మొన్న ఆయన పండ్ల దుకాణం, ఒక వెలమాయనకు సంబంధించిన పండ్ల దుకాణాన్ని మనం కూల్చేస్తే అక్కడికి కూడా వెళ్ళినాం మనం. అది వేరే ఇష్యూ. సో ఇక్కడ ప్రజలకు సంబంధం లేదు, ఓన్లీ లీడర్స్ గురించే మనం మాట్లాడుతున్నాం. 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే 8 మంది రెడ్లు ఉన్నారు, 2 ఎస్సీలు ఉన్నారు, 1 ఎస్టీ, 1 బీసీ. ఎస్టీ ఎవరు? బలరాం నాయక్. బీసీ ఎవరు? ఆలేరు బీర్ల ఐలయ్య. ఇక మిగతా మొత్తం వాళ్ళయ్య పదవులన్నీ. ఇది ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది? ఇక మిగతాయి చూద్దాం. సరే, ఎమ్మెల్యే టికెట్లు అంటే ఇచ్చుకున్నారు, అయిపోయింది. ఇక ఎంపీ ఎవరు? ఒకటి భువనగిరి, ఇంకోటి ఏంది, ఒకటి నల్గొండ. భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి. నల్గొండది ఎవరు? మన నల్గొండ గెలిచింది ఎవరా? ఇది నల్గొండ ఎంపీ ఎవరు? రఘువీర్ రెడ్డి, జానారెడ్డి కొడుకు. అయిపోయినా 2 ఎంపీలు వాళ్ళయే కదా. ఎంపీ 2 ఉంటే రెడ్డి 2 వాళ్ళయే కదా. ఇదేమన్నా న్యాయమా? ఎంత దుర్మార్గం ఇది. ఇది అయిపోయింది, ఇది పక్కన పెట్టండి. ఎమ్మెల్యేది అయిపోయింది, ఎంపీది అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఎమ్మెల్సీల్లో ఒకటి ఎవరున్నారా? 1 ఎస్సీ, 1 ఎస్టీ, 1 బీసీ. ఎస్సీ ఎవరు? అద్దంకి దయాకర్. ఎస్టీ ఎవరు? ఆయన మొన్న శంకర్ నాయక్. బీసీ ఎవరు? ఒక యాదవ్ ఉన్నాడు కదా, ఆయనది. సారీ, 2 ఎమ్మెల్సీ 2. ఇందులో బీసీలు ఎవరు ఇక్కడ లేరు. ఓకే, బీసీలు ఎవరు ఇక్కడ లేరు. ఆయన ఇంకొకటి ఇంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే, కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. కార్పొరేషన్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు ఎన్ని కార్పొరేషన్ ఇచ్చినారు? 3 కార్పొరేషన్లు ఇచ్చినారు ఉమ్మడి నల్గొండ. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక జిల్లాలో ఉన్న సిచ్యువేషన్ మీకు చెప్తున్నా. ఇందులో 3కు 3 రెడ్లకే ఇచ్చిరు. 3కు 3 రెడ్లకే. ఒక ఆమె ఏదో బీసీ అది ఇది అంటున్నారు, కానీ అది కూడా లేదు. అది కూడా ఆ కోటాలోకే వెళ్ళిపోతుంది. పటేల్ రమేష్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి, బండ్రు శోభారాణి. మళ్ళీ ఇందులో కూడా అంతా ఈ పార్టీలకు ఆ పార్టీలకు ఈ పార్టీలకు పోయిన వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు ఆమెను బీసీ కోటాలో వేస్తున్నారు. జానారెడ్డి ఈయన జగ్గారెడ్డి భార్యని అదే కోటాలో కలిపేసారు. కానీ మొత్తం ఎవరు వాళ్ళు? బేసిక్ ఎవరు వాళ్ళంతా ఇప్పుడు ఏ కమ్యూనిటీలో ఉన్నారు వాళ్ళంతా? సో ఈ కార్పొరేషన్ పదవులు వాళ్ళయే, ఎమ్మెల్సీలు వాళ్ళయే, ఎమ్మెల్యేలు వాళ్ళయే. ఇప్పుడు ఆడ డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలా? ఇచ్చేయండి. ఒక ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన చాలామంది అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. విద్యార్థి నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. ఓ పున్న కైలాష్ ఉన్నాడు, మునుగోడు నియోజకవర్గానికి టికెట్ ఎట్లాగా ఇవ్వకపోతే డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వండి. ఓ చెనగాని దయాకర్ ఉన్నాడు, ఇంకా చాలామంది నల్గొండ జిల్లా వాళ్ళు ఉన్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నది, మళ్ళీ వీళ్ళు సామాజిక న్యాయం ఆలోచిస్తున్నాం, అది ఆలోచిస్తున్నాం అని మాట్లాడుతూ ఉంటారు. ఇది ఫ్యాక్ట్సే కదా నేను చెప్పింది. దీంట్లో ఏమీ తేడా లేదు. ఒక్క నెంబర్ ఏమైనా తేడా ఉందా? పబ్లిక్ ఒపీనియన్ ఏంటి? $420 కాంగ్రెస్ అట. ఇటు అటు పోయి కోమటిరెడ్డి రాజగోపాల్ సార్ కిందకి వస్తావు. అసలు నేను ఆ పేరు కూడా మాట్లాడినట్టు కదా బ్రదర్. ఆ పేరు కూడా ఎత్తకపోతే కదా ఇంతవరకు. ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి కావాలన్నట, మరి ఇవ్వాలి ఆయనకు. ఇంత ఇదే అయిన తర్వాత కూడా మళ్ళా మంత్రులు ఎంతమంది ఉన్నారు? ఇంకా అజ్జుల్లే మనం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
మళ్ళీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కావాలన్నాడు. మంచి గుర్తు చేసినావు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి కావాలి. ఎమ్మెల్యేలు మీరే, ఎమ్మెల్యేలు మీరే, కార్పొరేషన్ చైర్మన్లు మీరే, ఎంపీలు మీరే, మంత్రులు మీరే. మరి మిగతా వాళ్ళంతా ఓట్లేసే యంత్రాలు. వాళ్ళకి బుద్ధి లేదు, మనకెందుకు బుద్ధి లేదు? మరి ఇది మనం ఆలోచించాలి. వాళ్ళకి ఎట్లాగో బుద్ధి లేదు. వాళ్ళు వీళ్ళు ఓట్లేస్తారు, మనకే ఓట్లేస్తారు, ఎటు మందు పోస్తే పైసలు ఇస్తే ఓట్లేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. మరి మనం కూడా అట్లే తయారైనాం కదా, మనం కూడా అంత దిగజారిపోయినాం కదా. మనం కూడా ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాల్సిన, సిగ్గు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మన దగ్గర ఉన్నది. కాంగ్రెస్ రెడ్డి పార్టీ అవును, ఇస్తే తప్పేంటి? ఇస్తే తప్పేంటి లింగారెడ్డి గారు? ఇస్తే తప్పేంటి అంటే అందరికి ఇవ్వాలనా, కొంతమందికే ఇవ్వాలనా? అన్నా నువ్వు కాంగ్రెస్లోకి రా, ఏఎస్లోకి రాం, మేము ఇళ్ళనే ఉంటాం. మేము జై రేవంత్, జై కాంగ్రెస్, 420 కాంగ్రెస్, ఇట్లా రకరకాలు పెడుతున్నారు. రింగ్ రోడ్ నుంచి 10 కిలోమీటర్ల వరకు ఉన్న రైతులకు రైతు బంధు రాదని అంటున్నారు. నిజమేనా? ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు ఒక గుంటకు రైతు బంధు రాలే. అంటే ఆ భూములన్నీ ప్రోబిటెడ్ లిస్టులోనే ఇంకో దగ్గర పెట్టి ఉంటారు. అంతకంతకు అనుభవిస్తారు, గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. పాలమూరు ఎంపీ, అందరు ఎంపీలు వాళ్ళే. మహబూబ్నగర్లో కూడా అదే పరిస్థితి, రంగారెడ్డిలో కూడా అదే పరిస్థితి. నల్గొండ అంటేనే రెడ్డీస్ అట. మా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అంటేనే పటేళ్ల అడ్డా అని గుర్తింపు పొందిందట. పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు రాలేదు. సర్పంచ్ ఎలక్షన్లకు బిగ్ అప్డేట్ వచ్చిందన్న వెయిట్ న్యూస్లో అట. ఏందో అప్డేట్? కవిత పార్టీ పెడితే ఓటేయాలనా? చూద్దాం ఆమె ఏం చేస్తుంది అన్నది. ఫస్ట్ కవిత ఉన్న ఆస్తులన్నీ జాతికి అంకితం చేయాలి. ఫస్ట్ జాతికి అంకితం చేస్తే అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే ఆమె వేల కోట్లకు సంబంధించిన ఆస్తులు ఆమె సొమ్ము చేసుకున్నది. సో ఇది ఈ కాంగ్రెస్లో ఈ పిసిసి కార్యవర్గానికి సంబంధించిన వ్యవహారం ఇది. తిరుగు ప్రయాణం విరమించుకొని ఢిల్లీలోనే 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరైన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిశారు. ఆదివారం రాత్రి వరకు ఢిల్లీలోని అధికారిక నివాసంలోనే ఉన్నారు. రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయ్యారు. ఆదివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ తిరిగి వెళ్లాల్సి ఉండగా ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో రాత్రి 9:30కు బయలుదేరాలి అనుకున్నారు. కానీ సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్ ప్రయాణాన్ని విరమించుకొని ఢిల్లీలోనే ఉండిపోయారు. సోమవారం వేణుగోపాల్తో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతూ తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో సామాజిక న్యాయ సదస్సు నిర్వహించబోతున్నారు. ఇందులో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో మీటింగ్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ కానీ తిరిగి వచ్చే అవకాశం ఉందట.